హాయ్ అండి, నేను జ్యోతి. ఇది మీకు చూడండి, వెంచర్కి వెళ్ళడానికి ముందు ఏమేమి ఉన్నాయి మీకు డెవలప్మెంట్స్ అనేది నేను చెప్తాను. మీకు ఎదురుగా కనిపించేది ముచ్చింతల చినజీర స్వామి మఠము, స్వామివారి విగ్రహము. ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ అండి. ఇది చినజీర స్వామి మఠం అంటారు. మీకు కనిపించేది ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, అదిగోండి జేపీ దర్గా. పక్కనే వేరే వారి వెంచర్ ఉంటుంది, మెగా విజన్. ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే ఇది టిఎంఆర్ వెంచర్కి వెళ్ళే రోడ్ అండి, NH44 బెంగళూరు హైవే. సో దానికి మనం ఒక వెంచర్కి ముందే అంటే ఆ హైవేలో మీకు చూడండి ఫస్ట్ టోల్ గేట్, షాద్ నగర్ దాటినాక బాలానగర్ అనే విలేజ్ ఉంటుంది కదా, అక్కడ బెంగళూరు హైవేకి వెళ్ళే రోడ్లో ఫస్ట్ టోల్ గేట్కి ముందు ఈ కమాన్ ఉంటుంది మీకు. ఇది శివాలయంకి వెళ్ళే రోడ్ అన్నమాట. దీన్ని తెలంగాణ కాశీ అని కూడా అంటారు. రోడ్డు చూడండి, మీకు ఇప్పుడు రా రోడ్ ఉంది, ఇప్పుడే రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు కనిపించేది త్రిబుల్-ఆర్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ త్రిబుల్-ఆర్ లైన్ ఉంటుంది, ఇక్కడే గవర్నమెంట్ మనకు స్టార్ట్ చేశారనమాట. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. వన్స్ ఒక్కసారి మనం చూస్తే గనక ఇదిగోండి ఈ రోడ్డు నుంచి, అంటే ఇప్పుడు మీకు ఏదైతే అది కనిపించిందో ఆ కనిపించిన దగ్గర నుంచి కొంచెం మనం ముందుకు వెళ్తున్నాం. ఇదిగోండి వెంచర్, ఒక్కసారి మీరు చూస్తే గనక ఇదిగోండి. నేను మీకు ముందే చెప్పాను ఇది త్రిబుల్-ఆర్ బేస్డ్ ల్యాండ్ అని. సో త్రిబుల్-ఆర్కి వెళ్ళడానికి మనం ఎంత దగ్గరలో ఉన్నామో, ఔటర్ రింగ్ రోడ్ అనమాట. నేను మీకు త్రిబుల్-ఆర్ అని చెప్పాను కదా, సో అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. చూడండి, ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ లాగా, ఈ బ్రిడ్జ్కి లెఫ్ట్లో మీకు లైన్ వేశారు. ఏది రోడ్డు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, త్రిబుల్-ఆర్ ఇక్కడ నుంచి వస్తుందని. ఈ రోడ్డు నుంచి మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నామో ఒక్కసారి మీరు చూస్తే గనక మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి, ఇది టిఎంఆర్ ప్రాజెక్టు వాల్ చూడండి ముందు మనకి ఎలా కనిపిస్తుందో చక్కగా. ఆ ఆర్చ్ దగ్గర నుంచి ఆ చెట్లు వేసి ఆర్చ్ చూడండి ఒక్కసారి, టిఎంఆర్ వెంచర్ అని దాని మీద బోర్డు కూడా ఉంది చూడండి, ఇక టిఎంఆర్ వెంచర్. వన్స్ ఒక్కసారి మనం లోపలికి వెళ్ళిపోతే మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, మనం లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇదండి రోడ్డు చూడండి ఎంత బాగుందో, స్టోన్స్తో సహా రోడ్డు. పైన చూడండి మీకు ఎక్కడ కూడా వైరింగ్స్ ఉండవో, వైర్స్ ఏమీ ఉండవు, అండర్ గ్రౌండ్ ఉంటుందండి ఎలక్ట్రిసిటీ కూడా. ఇదిగోండి రోడ్డు చూడండి ఎంత పెద్దగా, 40 ఫీట్ రోడ్డు, 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. పూర్తిగా DTCP అప్రూవ్డ్ అనమాట అండి. ఇదిగోండి ఇదంతా కూడా మన వెంచర్. టోటల్గా అన్ని డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయాయి. మనం తెలంగాణలో అంటూ ఉంటాం కదా, ఇటుక తెచ్చుకో ఇల్లు కట్టుకో, అలా అనమాట. మీరు ఏ అప్రూవ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వన్స్ ఒక్కసారి తీసుకున్నారు అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు. అది హౌసెస్ కాదండి, మీకు కనిపించేది మా ఆఫీస్ అనమాట. మనం సైట్కి వచ్చినప్పుడు అక్కడ కూర్చుని మాట్లాడుకోవడానికి అవి వేసాము. మీకు కనిపించేదంతా కూడా కస్టమర్స్ అండి. ఇదిగోండి ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది. నేను మళ్ళీ వెంచర్కి వచ్చాను. ఇది టిఎంఆర్ వెంచరు. ఇది వచ్చేసి బాలనగర్ దాటి భీమారం అనే విలేజ్లో ఈ సైట్ ఉంది. ఇది టోటల్లీ త్రిబుల్-ఆర్ బేస్డ్ ల్యాండ్ అండి. మనకి సైట్ దాదాపు బెంగళూరు హైవే నుంచి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. రోడ్డు పక్కనే ఉందని నేను చెప్పను, రోడ్డు పక్కనే ఉంది, దానికి దగ్గర ఉంది, దీనికి దగ్గర ఉందని చెప్పను. టోటల్గా ఇది త్రిబుల్-ఆర్ బేస్డ్ ల్యాండ్ అండి. చూడండి, మీకు ఆల్రెడీ రోడ్ డెవలప్మెంట్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. మనకి ఈరోజు సండే సైట్ విజిట్స్ కోసం వచ్చినటువంటి కస్టమర్స్ వీళ్ళందరూ కూడా కొన్ని రోజులు ఆగితే మనకి ఎక్కడా కూడా సైట్లో చిన్న చిన్న స్టోన్స్ వేస్తారు, సైట్ నంబర్ కనపడదు, డిస్టర్బెన్స్లో ఉంటుంది. అలా కాకుండా మనకి రోడ్ మీకు దూరంలో కనిపిస్తుందా, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, డ్రైనేజీ సిస్టమ్. మీకు అటు చూస్తే కనుక వాటర్ సిస్టమ్ కూడా ఆల్రెడీ ఏ ప్లాట్కి అక్కడ వాటర్ ట్యాప్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటుంది. డ్రైనేజీ సిస్టమ్ ఒక్కసారి చూడండి, మీకు ఇదిగోండి ఇలా తిప్పితే వాటర్ వచ్చేస్తాయి.
సో అది డ్రైనేజీ అండి, అది స్టోన్. వీటికి అక్కడ ఇలాగ ఉంటుంది. ఇంత క్లియర్గా ఉన్నటువంటి వెంచర్ మీకు చాలా తక్కువ కనిపిస్తాయి. రేటు కూడా రీజన్ ప్రైస్లోనే ఉంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం కనుక మీరు తీసుకోవాలి, ఓ ప్లాట్ కొనుక్కోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక మీరు ఈ ప్లాట్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే హైదరాబాద్కి ఒక 2 గోల్డెన్ ఆపర్చునిటీస్ వచ్చాయి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఏమిటి అంటే, ఒకటి ఓఆర్ఆర్ అండి. ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో తీసుకోండి ల్యాండ్ అని చెప్తే అది ఎక్కడో ఉంది, మేము తీసుకోమన్నాము. ఇప్పుడు ఓఆర్ఆర్కి రోడ్డు అటువైపు కానీ ఇటువైపు కానీ ల్యాండ్ తీసుకుంటే గజము 60 నుంచి 70 వేలు, ₹1,00,000 కూడా పలుకుతుంది. కానీ ఇంకొకటి ఏంటి అంటే, నెక్స్ట్ ఇప్పుడు తిబ్లారండి, చాలా తక్కువ రేడియస్లో ఉన్నటువంటి ఓఆర్ఆర్కే అంత క్రేజ్ వచ్చేసి ₹1,00,000 గజమైనప్పుడు, ఇప్పుడు 350 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ఈ త్రిబులారు చాలా పెద్దది, చాలా కనెక్టివిటీలు కూడా ఉంటాయి. చుట్టూ రింగ్ రైల్ కూడా వస్తుంది దాని చుట్టూ. ఇంకా ఎంత డెవలప్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తే మీకు చుట్టుపక్కల అంతా కూడా చాలా క్లీన్గా కనిపిస్తూ ఉంటుంది. ఇటుపక్క మీకు లెఫ్ట్లో ఈ భీమారం అనే విలేజ్, మనం ఎక్కడో అడవిలో కూడా లేమండి. ఓన్లీ భీమారం అనే విలేజ్ పక్కనే, మీకు నేను ఇంకొక వీడియోలో కూడా మీకు చూపిస్తాను, పక్కనే హౌసెస్ ఉంటాయి, ఇల్లులు ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, కిరాణా షాప్స్ ఉన్నాయి, ఇంకా స్కూల్స్ ఉన్నాయి. సో ఎక్కడో అడవిలోకి పొలాల్లోకి తీసుకెళ్ళి మన ప్లాట్ లేదండి. త్రిబులార్కి పక్కనే ఉంటుంది, ఈ ఊరికి భీమారం అనే విలేజ్కి పక్కన ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ 13 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి NH44 కూడా వస్తుంది. మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బులకి న్యాయం చేసినట్టు అవుతుంది. ఆయన ఎవరో చెప్తారు కదా, డబ్బులు ఊరికే రావు అని. సో అలాగే నేను చెప్తున్నాను, మీ డబ్బులు ఊరికే రాలేదు. ఎక్కడ పడితే అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. మంచి ప్లాట్ ఎక్కడుందో చూసుకోండి. అది కూడా DTCP అప్రూవ్డ్. మేము తీసుకున్నప్పుడు DTCP అప్రూవ్డ్ ఉండే, ఇప్పుడు ఇది HMDA పరిధిలోనే ఉంది. సో మీకు చాలా తక్కువ ప్రైజు. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత నా వీడియో ఓపెన్ చేసి, అయ్యో జ్యోతి గారు అప్పుడు చెప్పారు, అప్పుడు చాలా తక్కువ రేట్ అని చెప్పారు, తీసుకోలేకపోయామని మీరు దయచేసి బాధపడకుండా ఉండడం కోసము నేను చెప్తున్నాను. మీ జ్యోతి ప్రాపర్టీ అడ్వైజర్. ఇంకా మీకు ఇంకా అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక నా నంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మనకి 40 ఫీట్ రోడ్లు, 33 ఫీట్ రోడ్స్, ఇదిగోండి TMR గ్రూప్స్ మనకి స్టోన్తో సహా. అటు సైడ్ అయితే కస్టమర్ ఎవరైతే ప్లాట్ తీసుకున్నారో వాళ్ళ నంబర్ కూడా ఉంటుంది. మీకు అంతా కూడా ఎంత ఎన్విరాన్మెంట్ ఉంది చూడండి, చుట్టుపక్కల అంతా కూడా చక్కటి లొకేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. మీరు ప్లాట్ తీసుకుంటే మీ డబ్బులకి న్యాయం చేస్తానని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఒక్కసారి మీరు ఇటు చూడండి, నేను చూపిస్తాను మీకు. వెంచర్ అవతల హౌస్ అండి అది, దట్ ఈస్ భీమారం విలేజ్. మీకు అది కనిపిస్తుంది కదా, అదంతా భీమారం విలేజ్ అండి టోటల్గా. అక్కడ ఇప్పుడు మీకు విలేజ్ కూడా నేను ఒక్కసారి తీసుకెళ్ళి చూపిస్తాను, విలేజ్ నేమ్ బోర్డుతో సహా నేను చూపిస్తాను. ఎందుకు ఇంత కరెక్ట్గా చెప్తున్నానంటే, ఇది 100% గ్రోత్ వచ్చేటువంటి వెంచర్ అండి. దానికోసమే క్లియర్ టైటిల్ అండి. వెంచర్ చూసి కాదు, ఒక్కసారి నేను డాక్యుమెంట్స్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. నేను మీకు డాక్యుమెంట్స్ కూడా పంపిస్తాను, కావాలంటే చూడండి. ప్రీవియస్ కస్టమర్స్ని కూడా మీరు ఒకసారి కలవచ్చు. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా పేజ్ను ఫాలో అవ్వండి. ఇదిగో చూడండి, మీకు చెప్పాను కదా భీమారం విలేజ్ మీకు చూపిస్తానని. ఇదిగోండి, మనం సైట్ పక్కనే ఉన్నటువంటి విలేజ్, అంటే మన సైట్ను ఆనుకుని భీమారం విలేజ్ ఉంది. ఒక్కసారి మీకు విలేజ్ చూపిద్దామని సైట్ దాటి నేను మళ్ళీ మీకోసం అని చెప్పి విలేజ్లోకి వస్తున్నాను. ఒక్కసారి చూడండి, ఈ బోర్డు భీమారం అనే విలేజ్ అండి. ఇది చూడండి, ఇక మీకు నేను జూమ్ కూడా చేసి చూపిస్తున్నా. కాఫీ షాప్స్, ఇదిగోండి శ్రీరామ కిరాణం అని ఉంది కదా, కిరాణా షాపు, కాఫీ షాప్స్, అవన్నీ కూడా మీకు కనిపించేదంతా కూడా హౌసెస్ ఏనండి. అక్కడ ఉంటున్నారు మనుషులు. గవర్నమెంట్ బస్ కూడా ఫెసిలిటీ ఉంది. మనం వెళ్ళే టైంకి ఆ బస్ అటు ఇటు వచ్చుంటే ఇంకా బాగుండేది. నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది కూడా చూపిస్తాను. స్కూల్స్,
స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. కొంచెం ముందుకొస్తే షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. చూడండి, వన్స్ ఒక్కసారి మీరు చూడండి. నేను చెప్పిందంతా కూడా అన్నీ ఉన్నాయి. ఇగో టెంపుల్స్ కూడా. ఇది టెంపుల్ అండి, ఇది టెంపుల్. మీకు కనిపించేది టెంపుల్. ఇది అంతా చూడండి, పెద్ద ఇది గ్రామం అని కానీ చక్కగా సిటీ లాగా ఉందండి. లోపలికంతా మనం తిరిగి చూస్తే కూడా మంచి సిటీ లాగా ఉంది. వన్స్ ఒక్కసారి ఒక 5 సంవత్సరాల తర్వాత అండి మనకి ఇది విలేజ్ లాగా కనపడదు. మీరు చూడండి. కస్టమర్ మాటల్లోనే మనం తెలుసుకున్నాము ఆయన ఎంత సంతోషంగా ఉన్నారు ఇక్కడ ప్లాట్ కొన్నందుకు. లొకేషన్ వైజ్ చాలా బాగానే ఉందండి. ఎందుకంటే సాద్ నగర్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ ఇది. జస్ట్ హైవే కూడా మ్యాటర్ ఆఫ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే వెంచర్ అనేది లొకేటెడ్ అయి ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. రీజన్ ఏంటంటే లైక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఆల్ ఆర్ ఆల్రెడీ రెడీ టు మూవ్. మీరు ఎవరైనా వచ్చి హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి తగ్గ క్రియేషన్ అయితే మన వాళ్ళు చేస్తున్నారు. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. నెంబర్ ఆఫ్ వెంచర్స్ చూసాక ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరిగింది. ప్రైస్ కూడా బాగానే ఉంది, కంఫర్టబుల్ ప్రైస్లో ఉంది. ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే ప్లేస్మెంట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.